శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జూలై మాసం శ్రీ పరాభవనామ సంవత్సర నిజ జ్యేష్ఠ కృష్ణ పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటున్నది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే సూర్యుడు 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం, తదనంతరము వక్రగతిగా మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ 4వ తారీఖు నుండి మాసాంతం వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇక శనీశ్వరుడు ఈ నెల మొత్తం కూడాను మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ జూలై మాసంలో ఉంది. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ సంచారము ఎలా ఉంటుంది 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. తులారాశి వారికి జూలై మాసంలో గోచార ఫలితాలు ప్రత్యేకంగా పురుషులకు ఎలా ఉంది అనే విషయాన్ని మనం చూద్దాం. ఈ మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్యుడు 9వ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రారంభం నుండి 16వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను దశమ స్థానంలో సంచారం. దశమ స్థాన సంచారము చాలా కలిసి వస్తుంది. ఇక కుజుడు మట్టుకు అష్టమ స్థానంలో ఉన్నాడు. వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. కుజాష్టమం కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. బుధుడు దశమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలం. గురువు దశమ స్థానంలో ప్రతికూలం. శుక్రుడు దశమ స్థానంలో ప్రతికూలం. తదనంతరం ఏకాదశ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, అది అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. శనీశ్వరుడు షష్టమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహు పంచమ స్థానంలో ప్రతికూలం. కేతు 11వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి. ఈ సంచారం మూలకంగా సమిష్టి ఫలితాలను కంబైన్డ్గా మనం చూసినట్టయితే గురువు దశమ స్థానము ప్రతికూలమే అయినప్పటికీ ఉచ్చస్థితుడైనటువంటి గురువు ప్రొఫెషనల్కు సంబంధించినటువంటి స్థానం దశమ స్థానం. ఇందులో సంచారము కొంత మనకు మంచిని కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొంత స్థిరత్వము కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీరు పనిపై కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే మరీను మీ యొక్క పనిని గుర్తించి స్థిరత్వాన్ని పర్మనెంట్ ఉద్యోగంలోకి కన్వర్ట్ చేసేటువంటి అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి. ప్రమోషన్ వస్తుంది. 16 జూలై తర్వాత సూర్యుడు దశమ స్థానంలోకి వస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. మంచి స్థాయిని మీకు ఆ సూర్య భగవానుడు 16 తర్వాత ఇస్తాడు. అధికార యోగం ఇస్తాడు. అంటే ఒక మంచి స్థానంలోకి మిమ్మల్ని ప్రమోషన్ కలిగిస్తాడు. ప్రభుత్వ ఉద్యోగులకు బాగా కలిసి వస్తుంది. అనుకూలమైనటువంటి వాతావరణం.
ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడాను ఇది బాగా కలిసి వస్తుంది ఈ సమయము. అయితే కుజుని యొక్క అష్టమ సంచారం మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని మీరు జాగ్రత్తగా చూడాలి. వాహనాల విషయంలో జాగ్రత్త పడండి. అన్నదమ్ములు భూముల వ్యవహారం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఓవర్లుక్ చేయకుండా, నిర్ణయాలను పోస్ట్పోన్ చేయకుండా, అశ్రద్ధ చేయకుండా ఉండడము చాలా అవసరము. ఆకస్మికమైనటువంటి ఖర్చులు గోచరిస్తున్నాయి. ఇకపోతే ఉద్యోగం కొరకై ఇంటర్వ్యూలకు వెళ్తున్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది. బుధుడి యొక్క సంచారం కొంత అనుకూలంగా ఉంది. ఇకపోతే శుక్రుడు దశమ శుక్రుడు గోచార రీత్యా ప్రతికూలం కనుక కొన్ని ఇబ్బందులు, మనస్పర్ధలు, అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా మీలో కొంత సంతోషాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడు శుక్రుడు ఈ సమయం లోపల. అయితే ప్రారంభంలో ఉంది, దాని తర్వాత మళ్ళీ ఏకాదశంలోకి వస్తున్నాడు కాబట్టి మాసంలో మీకు చాలా మట్టుకు మూడంతులు శుక్రుడి యొక్క ప్రభావం అనుకూలంగా ఉంటుంది. అంటే 4వ తారీఖు తర్వాత లాభస్థానంలోకి వస్తున్నాడు. అంటే ప్రారంభంలో శుక్రుడి మూలకంగా కొంత అసంతృప్తి ఉంటుంది, దాని తర్వాత బాగా కలిసి వస్తుంది. శని 6వ స్థానంలో సంచారము, ఇది అనుకూలమైనటువంటిది. కోర్టు వ్యవహారాలలో అనుకూలం కలిసి వస్తుంది. 5వ స్థానంలో రాహు మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. చదువుకునేటువంటి వాళ్ళు, విద్యార్థులు శ్రమించవలసినటువంటి సమయము, అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా సమయం వృధా అవుతుంది. దాన్ని కొంత కట్టడి చేసుకోవడం అవసరము. అయితే కేతువు మట్టుకు లాభస్థానంలో ఉన్నాడు, బాగా అనుకూలంగా ఉన్నాడు. పోటీ పరీక్షలలో అనుకూలమైనటువంటి సమయము. ఇకపోతే కన్సల్టెన్సీ, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగాలలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంది ఈ మాసం. పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు బాగా ప్రోగ్రెస్ కనబడుతుంది ఈ మాసం లోపల. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వివాహము, పిల్లల విషయమే కానివ్వండి, దగ్గర వాళ్ళ యొక్క పెళ్లిలకు మీరు మంచి సంబంధాలు కుదర్చడము, హాజరు కావడము, ఇలాంటివి ఈ మాసంలో సంభవించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సంతానం కొరకై ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. విదేశ ఉద్యోగం కొరకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడాను ఈ మాసం అనుకూలిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే తులారాశి వారికి గురువు ప్రతికూలంగా ఉన్నప్పటికీ, కుజుడు అష్టమంలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ, మిగతా గ్రహాల యొక్క స్థితి కొంత అనుకూలంగా ఉంది కాబట్టి ఓవరాల్గా మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరము. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు
మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఎనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏలినాడు శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహుకేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.